బట్ డేటా అనలిస్ట్ అవ్వాలి అంటే వాట్ యూ థింక్ ఆర్ ద మేజర్ 5 స్టెప్స్? ప్రజెంట్ ఐటీ ఇండస్ట్రీలో జరుగుతున్న ట్రెండీ మార్కెటింగ్లో డేటా అనలిస్ట్ ఈజ్ ప్లేయింగ్ థర్డ్ రోల్. ఫస్ట్ రోల్ ఏఐ ఇంజనీర్, ద సెకండ్ వన్ డేటా సైంటిస్ట్, థర్డ్ వన్ ఈజ్ అ డేటా అనలిస్ట్. జాబ్ ఈజీ విషయంలో ఫస్ట్ పొజిషన్. ఓకే, అందుకని డేటా అనలిస్ట్ని మనం ఏమంటామంటే లో కోడ్ నో కోడ్. ఎక్సెల్ మీకు పర్ఫెక్ట్గా మీరు చేయగలిగితే ఒక డేటా అనలిస్ట్గా యూ హ్యావ్ నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ రైట్ నమ్ ఇన్ ద మార్కెట్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. డేటా అంటే రా ఫ్యాక్ట్స్, అనాలిసిస్ అంటే దాన్ని అర్థం చేసుకోవడము. సో బేసిక్గా డేటా అనలిస్ట్ అవ్వాలి అంటే వాట్ యూ థింక్ ఆర్ ద మేజర్ 5 స్టెప్స్ డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు క్వాలిటీ థాట్ ఇన్స్టిట్యూట్ నుండి సీనియర్ ఫ్యాకల్టీ సుబ్బరాజ్ గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హాయ్ మేడం. సో డేటా సైంటిస్ట్ గురించి ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ డేటా అనలిస్ట్ అవ్వాలి అంటే వాట్ యూ థింక్ ఆర్ ద మేజర్ 5 స్టెప్స్? యా, సో డేటా అనలిస్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఈ జాబ్ అనేది చాలా సింప్లిఫైడ్. ఇప్పుడు ప్రజెంట్ ఐటీ ఇండస్ట్రీలో జరుగుతున్న ట్రెండీ మార్కెటింగ్లో డేటా అనలిస్ట్ ఈజ్ ప్లేయింగ్ థర్డ్ రోల్. ఓకే, ఫస్ట్ రోల్ ఏఐ ఇంజనీర్, ద సెకండ్ వన్ డేటా సైంటిస్ట్, థర్డ్ వన్ ఈజ్ అ డేటా అనలిస్ట్. పొజిషన్ థర్డ్, కానీ జాబ్ ఈజీ విషయంలో ఫస్ట్ పొజిషన్. ఓకే, అందుకని డేటా అనలిస్ట్ని మనం ఏమంటామంటే లో కోడ్ నో కోడ్. లో కోడ్ నో కోడ్. నో కోడ్. Yes. So data analyst is a no code job. Why we are calling data analyst is a no code job? Data analyst you want to become, already you said 5 steps. అందులో ఫస్ట్ స్టెప్ నో కోడే, కానీ పైథాన్ అనేదాన్ని వెరీ బేసిక్ తెలుసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా అవసరం లేదు. ఎందుకంటే కోడింగ్ లేదు అంటున్నారు సారు, కానీ కోడింగ్ విషయం పదే పదే మాట్లాడుతున్నారు. ఎస్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కోడింగ్ అనేది లేకుండా మీరు జాబ్ ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. ఓకే, ద వెరీ ప్యూర్ అండ్ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఫర్ ఎవ్రీ గై who is ready to enter into software industry. నో కోడ్ అంటే అర్థము జీరో కోడ్ అని కాదు, అసలు కోడ్ పెద్దగా అవసరం ఉండదు అని. మనం ఎలా అర్థం చేసుకుంటాం? అది సార్ కోడే అవసరం లేదన్నారు. ఇంకా అసలు ఇంటూ ఫ్లోటు క్యారో స్ట్రింగ్ డబుల్ సెమీకోలన్ ఏమి మనకు అవసరం లేదు, అదే బిందాస్ ఉంది అనుకో. లో కోడ్ అంటే కొంచెం అర్థం చేసుకోవచ్చు, కానీ మరి నో కోడ్ అంటే ఏది ఉండదేమో అన్నట్టుగానే కాదు. ప్రతి జాబ్ బ్యాక్ సైడ్ కోడింగ్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అది హిడెన్ స్టేట్లో ఉంటుంది. కొన్నిసార్లు టెస్ట్ ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళు కూడా నో కోడ్ అని చెప్తారు, కానీ మీరు ఒక 10 days 20 days కూర్చున్న తర్వాత కోడింగ్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే దాన్ని మనం ఆపలేము. దాన్ని ఆపితే మీరు ఆ పొజిషన్కి మీరు చేరుకోలేరు. అందుకని వెరీ బేసిక్ రిక్వైర్డ్, అది మీరు నేర్చుకోండి. సెకండ్ స్టెప్, అసలు హార్ట్ ఆఫ్ ద డేటా అనలిస్ట్, that is called SQL, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. దీన్ని సీక్వెల్ అనేవారు, స్ట్రక్చర్డ్ ఇంగ్లీష్ క్వరీ లాంగ్వేజ్. సో ప్రీవియస్లీ ఈజ్ అ వెరీ పాపులర్ టు బికమ్ ఏ SQL ఇంజనీర్. అది SQL అనే బేసిక్స్ మనకి కావాలి కంపల్సరీగా. బేసిక్స్ అనే కంటే మీకైతే డేటా అనలిస్ట్కి అయితే కంప్లీట్గా కావాలి. బేసిక్, intermediate, advanced level. Which are the topics we are going to prepare from SQL? Select, where, grouping, subqueries, joins, functions. So these are the main topics, major importance for the SQL. Ante step 2 the data analyst lo. Step 3 Excel. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. దాని నిజంగా అది ఎక్సెల్. అసలు ఎక్సెల్ మీకు పర్ఫెక్ట్గా మీరు చేయగలిగితే ఒక డేటా అనలిస్ట్గా యూ హ్యావ్ నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ రైట్ నమ్ ఇన్ ద మార్కెట్. ఎక్సెల్ని దయించి తక్కువ అంచనా వేయొద్దు ఎవరు కూడా. మీకు అది చాలా ఒక విండోలో కనిపించవచ్చు, బట్ ఇట్ ఈస్ సపోర్టింగ్ మోర్ దెన్ 1500 to 5000 బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. మీరు ఎక్సెల్ నేర్చుకున్న తర్వాత ఆ ఎక్సెల్ని ఏఐతో ఇంటిగ్రేట్ చేయండి. ఏఐతో చేస్తారు తెలుసా? కోపిలాట్.
ఓకే. మైక్రోసాఫ్ట్ కో పైలట్ అనొచ్చు, కో పిలాట్ అనొచ్చు, అది మీ ఇష్టం, మీ ప్రొనౌన్సియేషన్ బట్టి. సో ఆ ఏఐ టూల్తో మీరు ఇంటిగ్రేట్ చేసి ఒక డేటా అనలిస్ట్గా ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఏఐ పవర్డ్ ఎంఎస్ ఎక్సెల్ దెన్ యు ఆర్ ద ఆసమ్. ఓకే. ఎందుకంటే ప్రతి ఫంక్షన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన లేదు, ఏఐ ఇన్స్ట్రక్షన్స్తో మనం దాన్ని రిఫైన్ చేయొచ్చు, ఓకే. డిఫైన్ చేయొచ్చు, డిస్క్రిప్ట్ చేయొచ్చు, దెన్ ఫైనలీ విల్ గెట్ అన్ ఆన్సర్. అందుకే సింప్లిఫైడ్ అన్నారు మీరు. చాలా సింప్లిఫైడ్. ఓకే. కానీ నేర్చుకోవడం కొంచెం ప్రాసెస్ ఓరియంటెడ్. అంటే అంటే రాజు సార్ చెప్తున్నారు అంటే చాలా నేను దాన్ని చూసాను కాబట్టి మీకు అంత క్లియర్గా చెప్పగలుగుతున్నాను. డెఫినెట్గా నేను సూన్ ఐ విల్ స్టార్ట్ ద టెక్నికల్ సెషన్స్ ఆల్సో దీని మీద. అంటే మనకి ఈ డిస్కషన్లో మనకి ఆ టెక్నికల్ సెషన్ చూపించడం మీకు కుదరదు, కానీ ఒకసారి ఎక్సెల్ ఓపెన్ చేసి ఒక ఏఐ తోటి ఒక 100 ఫంక్షన్స్ జనరేట్ చేసి అవి ఎగ్జిక్యూట్ చేస్తే ఆ ఫీల్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. చెప్పేదానికంటే మీరు చేసి చూపించేది 1000 టైమ్స్ బెటర్. అండ్ 3 ఐటమ్స్ అయినాయి మీకు. ఫస్ట్ వన్ ఈజ్ పైథాన్, సెకండ్ వన్ ఈజ్ సీక్వెల్. సీక్వెల్ కూడా ఏఐ పవర్డ్ సీక్వెల్. చాట్ జీపీటీతో అయినా నేర్చుకోవచ్చు మీరు, జెమినీ ఏఐతో నేర్చుకోవచ్చు, లేదా కోపిలాట్తో నేర్చుకోవచ్చు. బట్ రైట్ నౌ మేజర్ చాట్ జీపీటీ తోటి మేము క్వాలిటీ థాట్లో చెప్తున్నాం. ఓకే. సో our aim is here, what we are delivering in our quality thought, we are showing to you people the same thing. మా ఫ్రేమ్వర్క్ ఎలా అయితే ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ ఎగ్జిక్యూషన్ ఇక్కడ మేము చెప్తున్నాం. ఓకే. రైట్. ద ఫోర్త్ పాయింట్ విచ్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్, ఇంకా డేటా అనలిస్ట్కి కళ్ళు అని చెప్పొచ్చు. దట్ ఈజ్ కాల్డ్ పవర్ బిఐ. ఓకే. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్స్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ ఆర్గనైజేషన్. అసలు మీకు పవర్ బిఐ మీకు పర్ఫెక్ట్గా వచ్చి, డాష్ బోర్డ్స్ వాడడం మీకు కరెక్ట్గా వచ్చి, ఇఫ్ యు ఆర్ షోయింగ్ ద విజువలైజేషన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ రేట్ ఈస్ దేర్, లాస్ట్ 6 months హౌ గోల్డ్ ఈజ్ ఇంక్రీజ్డ్ ద ప్రైస్ అండ్ లాస్ట్ 4 days ఆన్వర్డ్స్ హౌ ఇట్ ఈస్ డిక్రీజ్డ్, ఈ కంపారిజన్ చేస్తూ మీరు నెక్స్ట్ మంత్లో ఏమవుతుంది అనే ప్రొడక్షన్ డేటా సైంటిస్ట్ చేయగలిగితే అసలు దిస్ ఈజ్ ద నెక్స్ట్ లెవెల్ ప్రొడక్షన్స్. ఓకే. జనాలు చాలామంది ఇప్పుడు కొంచెం నా వీడియోస్ పెట్టడం తర్వాత చూస్తున్న కొద్దీ వాళ్ళకి అర్థం, ఎందుకంటే ఏం చేస్తారనుకుంటున్నారు డేటా అనలిస్ట్, అసలు వాళ్ళకు ఉన్న జాబ్లు ఏంటనుకుంటున్నారు. అసలు ఎవ్రీవేర్ యూ హ్యావ్ రెయిన్ ఆఫ్ జాబ్స్. ఓకే. డేటా ఎలా పెరుగుతుంది మేడం, నవేడేస్ డేటా ఇంక్రీజింగ్ డ్రాస్టికల్లీ. అసలు ఎంత డేటా పోగవుతుంది రోజుని, డేటాని ఎట్లా, హౌ టు మైండ్ దిస్, సోల్ అయిపోయింది. ఎస్, హౌ టు క్లీన్ దిస్, హౌ టు అనలైజ్ దిస్, హౌ టు ఇంటర్ప్రెట్ దిస్, how to organize this, how to manage this, how to visualize. Okay. From that visualization you need to take the decision. నువ్వు డెసిషన్ తీసుకోవాలి అంటే నీకు డేటా ప్రాపర్గా ప్రజెంట్ అవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరెంట్ వాళ్ళ అమ్మాయిని అబ్బాయిని తీసుకెళ్ళి ఒక స్కూల్కి వెళ్ళారు. ఆ స్కూల్ ఒక 25 years నుంచి ఉంది. 25 years నుంచి మా స్కూల్ ఇది అని వాళ్ళు చెప్పలేరు. గోడ మీద చిన్నగా ఒక డయాగ్రామ్ వేస్తాడు వాడు, ఏసి దిస్ ఈజ్ అవర్ స్కూల్ పర్ఫార్మెన్స్ అంటాడు. అంతే, మీరు మాట్లాడాల్సింది ఏముండదు అక్కడ. 25 నుంచి ఫస్ట్ ర్యాంక్ విదిన్ ఆ డిస్ట్రిక్ట్లో. ఓ మై గాడ్. సో మీ స్టూడెంట్స్ ఆల్రెడీ ఐఐటికి ఎంతమంది సెలెక్ట్ అయ్యారా? ఒక్క స్మాల్ డయాగ్రామ్ ఈజ్ గివింగ్ ఎ క్లియర్ కట్ పిక్చర్ టు టేక్, యూ మేక్ హిమ్ యువర్ స్టూడెంట్ టు జాయిన్ యువర్ కిడ్ ఆర్ నాట్ జాయిన్. అది డేటా అనలిస్ట్ పవర్, అది డాష్ బోర్డ్ పవర్, దట్ ఈస్ కాల్డ్ పవర్ బిఐ. అండ్ ఫైనల్ అండ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు గెట్ ఏ జాబ్, 5th one, దాన్ని ఏమంటామంటే మనం పోర్ట్ఫోలియో. రియల్ టైం ప్రాజెక్ట్ చేయడము, ఆ ప్రాజెక్ట్స్ మనం ప్రజెంట్ చేయడము. గీత్ హబ్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది మాకు, మీరు కొత్తగా వినవచ్చు, గీత్ హబ్ లేదా బిట్ బకెట్. లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇవన్నీ కూడా మనం ప్రజెంట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా రెజ్యూమ్ మీద ఆల్వేస్ కాన్సన్ట్రేషన్ చేయక్కర్లేదు. బట్ మీరు ఏ కోర్సు చేసినా ఫైనల్గా ప్రజెంటేషన్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు ఏం చేశారు, మీరు ఎలా అయితే ఏ డిగ్రీ చేసినా ఎలా చూపిస్తున్నారు, అలా ఈ 4-5 or 3-4 monthsలో ఏం చేయగలిగారు. యూ నీడ్ టు ప్రజెంట్ ఇన్ ఏ సింపుల్ మేనర్. సో యువర్ పోర్ట్ఫోలియో ఈజ్ అ షో కేస్ టు ఇంటర్వ్యూయర్ or employer that is giving the best innovation on you. మీరు ఏం చేశారనేది వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ 5 major steps గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకుని కరెక్ట్గా ఫాలో అవ్వండి. బట్
Finally, I am saying statement, data analyst is a no-code job. ఓకే. ఈవెన్ నాట్ లో కోడ్ ఆల్సో. బట్ కొన్ని పైథన్ టూల్స్ రిక్వైర్డ్ కాబట్టి పైథన్ బేసిక్స్ నేర్చుకోండి. పర్ఫెక్ట్ సార్. సో దీస్ ఆర్ ద థింగ్స్ అబౌట్ యువర్ డేటా అనలిస్ట్. డన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ టైమ్ సార్. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా, దట్స్ 5 steps to become a data analyst. సో యాజ్ మెన్షన్డ్ డేటా అనాలిసిస్ చేసి మీ జర్నీ స్మూత్గా సాగాలి అని అనుకుంటే క్వాలిటీ థాట్ ఈజ్ ద డెస్టినేషన్. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కనుక కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి. విల్ రివర్ట్ బ్యాక్. అండ్ ఆల్సో ఇంకా ఏమన్నా స్పెసిఫిక్ టాపిక్స్ గురించి మెన్షన్ చేయాలి, మాకు ఈ టాపిక్స్ గురించి డౌట్స్ ఉన్నాయి కావాలి అని అనుకుంటే కనుక కింద మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మేము అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.